అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీవీఎం ఆంధ్రప్రదేశ్ రోజువారీ వార్తా కథనాల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు సరికొత్తగా వార్తా కథనాల విశ్లేషణ చేయాలని ఒక దృక్పథంతో రావడం జరిగింది. సో దానిలో భాగంగానే ఏదైనా ఆర్టికల్ సంబంధించి వార్తా కథనాల విశ్లేషణ చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాం. మేము ఈరోజు చూస్తున్నటువంటి ఆర్టికల్ ఏదైనా ఉంది అంటే P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఈ సరికొత్త కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే తీసుకురావడం జరిగింది. అసలు ఈ P4 అంటే ఏంటి, ఈ P4 ఇంప్లిమెంటేషన్ చేసి ఊరికి లాభపడుతుంది, అసలు దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఏంటి, మరి దీనిపైన మన ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి ఎందుకు వెళ్తున్నారు దానిపైన పూర్తి విశ్లేషణ చేస్తాం. కాబట్టి మాకు కావాల్సిందల్లా ఒకటే, దయచేసి మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్ ని ఇప్పటికి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మాకు కావాల్సిందల్లా మీ సహకారం, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి, ఎల్లప్పుడూ విశ్లేషణ చేస్తాం. ఇంకా సబ్జెక్ట్ లేకపోతే అసలు P4 అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వాలు ఎవరైతే సంపన్నులు ఉంటారో వారితో కలిసి పెట్టుబడులు తీసుకొని వచ్చి వారి నుంచి పేద ప్రజల్ని కాపాడమే ఈ P4. మరి నిజంగా ఇది జరిగేదానికి ఆస్కారం ఉందంటారా? ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది చూద్దాం ఒకసారి. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు, ప్రజలు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అంటున్నారు. 1995లో ప్రపంచ బ్యాంక్ అమలు చేసిన సంస్కరణలో భాగంగా P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని అమలు చేసి అద్భుతాలు సాధించాయనని, ఆ స్ఫూర్తితోనే P4 రూపొందించానని అంటున్నారు. ఆ అద్భుతాలు ఏమిటో మాత్రం చెప్పలేదు. ప్రపంచ బ్యాంక్ విధానాలు అమలు చేయడంలో మాత్రం ముందు ఉన్నారు. 1995లోని P3లో లేని ప్రజలు అదనంగా P4లో ఎందుకు చేర్చారో ముఖ్యమంత్రి వివరణ ఇవ్వలేదు. బడా పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు భూములు కావాలి, భూసేకరణ చట్టం ప్రకారం భూములు పరిహారం ఇవ్వడం అధిపతుల ఇష్టం లేదు. P4లో పేదలు చేర్చడం ద్వారా వారి భూములను పారిశ్రామికవేత్తలకు ఇచ్చేలా చేయడం కోసమే వారిని ఇందులో చేర్చారు. ఓకే, ఈ పాయింట్ మనం చూసుకుంటే ఏదైతే పీపుల్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి భూసేకరణ చేసి ఆ భూమిలో కంపెనీస్ కానీ అవంతా ఏర్పాటు చేసేసి వాటి ద్వారా వచ్చే సంపదని తీసుకునేసి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారి అభివృద్ధి కోసం ముందుకెళ్లాలని చెప్పేసి ఈ P4 యొక్క ముఖ్య ఉద్దేశంతో రావడం జరిగింది. ఒకవేళ నిజంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు బడా సంపన్నులు కంపెనీలు పెట్టినట్లయితే దాని నుంచి ఖచ్చితంగా నిజంగానే ప్రజలకి ఉపయోగకరంగా ఉందా ఆలోచించుకోవాలి. సరే, భూసేకరణ చేస్తాం, భూమి తీసుకుంటారు, ఆ భూమిలో కంపెనీలు కడతారు. ఆ కంపెనీలు కట్టిన తర్వాత ఎంత పర్సంటేజ్ ఉద్యోగాలు మన రాష్ట్రానికి వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో దానివల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడేదానికి ఆస్కారం ఉంది. ఇవంతా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో ఈ P4 అనే ఒక కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వస్తారు, అసలు తీసుకురావాల్సిన అవసరం ఏముంది, ఒకవేళ తీసుకొని వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా లాభం ఉంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి చంద్రబాబు గారు ఐడియాలజీ ఏ విధంగా ఉంది, అసలు ఈ పబ్లిక్, ఈ ప్రైవేటు, ఈ పీపుల్ పార్ట్నర్షిప్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు పబ్లిక్ పీపుల్కి అయితే నో ప్రాబ్లం, ఎందుకంటే గవర్నమెంట్ ప్రజలతో మమేకమై ముందుకెళ్తారు కాబట్టి పర్వాలేదు. దీనిలో ప్రైవేట్ యాడ్ అవుతుంది కాబట్టి ప్రైవేట్ అంటే ఏంటంటే వాళ్ళు ఎక్కువ లాభాల పైన చూస్తారు కాబట్టి మరి ప్రైవేట్లోకి ఈ పీపుల్స్ కలిపితే వారు ఏ విధంగా గిట్టిన అవుతారని చెప్పేసి ముందుగానే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఐడియాలజీ ఏ విధంగా ఉంది, ఆయన ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో మరి చూడాలి. సో అదే కాకుండా తమ పేదరికానికి కారకులైన వాటికి వ్యతిరేకంగా పేదల తిరుగుబాటు చేయకుండా బడా సంపన్న వర్గాలను కాపాడటం కోసం గతంలో ఇలాంటి అభిప్రాయాలు ముందుకు వచ్చాయి. ఫ్యాక్టరీ యజమానులు సంపాదించుకున్న సొమ్ము నుండి కార్మికులకు దాన ధర్మాలు చేయాలని మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. మాత్ర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని దెబ్బతీయడానికి 1951 ఏప్రిల్ 18 తెలంగాణలో పోచంపల్లిలో వినోబా భావే ప్రారంభించిన బుధానోధ్యాయం భూస్వాముల ప్రయోజనాలు కాపాడడం కోసమే. ఆచరణలో భూస్వాములు భూముల దానం చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే తరహాలో P4 విధానాన్ని ప్రకటించారు. దేశంలో 10% ఉన్న బడా సంపన్న వర్గాలు అట్టడుగునున్న 20% పేదలను దత్తత తీసుకుంటే పేదరికం నిర్మూలించబడుతుందని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని, పేదరికాన్ని రూపుమాపటం
పాలక ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యత నుంచి చంద్రబాబు నాయుడు తప్పుకుంటారా? అంటే ఏదైనా ఒక పథకం కావచ్చు, ఒక ప్రణాళిక తీసుకునేటప్పుడు అన్ని విధాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఎందుకంటే ఇప్పుడు ఈయన P4 తీసుకొచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఒకవేళ ఆ పూర్తి స్థాయిలో మళ్ళా అధికారంలోకి రాకపోతే మళ్ళా పబ్లిక్ కోసం తీసుకున్నటువంటి ఆ భూసేకరణ ఏమవుతుంది? ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకుంటే చాలా చోట్ల కొన్ని కొన్ని పథకాల పేరుతో భూసేకరణ చేసి ఖాళీగా అయితే పెట్టుకున్నారు. ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలకు సంబంధించి భూములు తీసుకోవడం కానీ అందరిన అయితే పూర్తి స్థాయి మనం చూసుకోవచ్చు. కొన్ని వేల ఎకరాలు అందరిన వాళ్ళకి సంబంధించి వేల ఎకరాల భూములు తీసుకొని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు కూడా దానికి నీళ్లు ఇవ్వకుండా పూర్తి స్థాయిలో నిరుపయోగంగా అయితే పెట్టారు. అంటే ప్రజాధనాన్ని పూర్తి స్థాయిలో నిరుపయోగం చేసినటువంటి అధికార యంత్రాంగం మన రాష్ట్రంలో ఉంది. మరి అట్లాంటి తరుణంలో ప్రైవేట్ కి వేసి పీపుల్స్ ని ఇస్తే ఆ పీపుల్స్ దగ్గర ఉన్నటువంటి భూమికి సంబంధించి కావచ్చు వారికి పూర్తి రక్షణ ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎందుకంటే ప్రభుత్వాల నుంచేనే ఇక్కడ రక్షణ లేకుండా ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రైవేట్ దాంట్లో జాయిన్ చేసి ప్రైవేట్ ప్రకారం చేస్తే రాబోయే రోజుల్లో మొత్తం రాష్ట్రం మొత్తం ప్రైవేటీకరణ అయిపోతే మరి ప్రభుత్వానికి సంబంధించి ప్రజలు ఏ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది? ఒకసారి ఆలోచించుకో. అంటే ఈ P4 పథకానికి పూర్తి స్థాయిలో నేను తప్పని చెప్పడం లేదు, కానీ ఆయన ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన వాటి అవసరం ఏ విధంగా ముందుకెళ్ళబోతా ఉంది, ఏ విధంగా చేయాలని చెప్పి చూసుకోవాల్సిన ఎంతనే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, ప్రభుత్వ కాలేజీలు కావచ్చు, ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు ఎంతో వెనకబడినటువంటి తరుణం మనం చూస్తున్నాం. మరి ఇట్లాంటి తరుణంలో ప్రైవేటీకరణకి సపోర్ట్ చేస్తే ఈ ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, ఈ ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, ప్రభుత్వ కాలేజీ కావచ్చు, ఇవన్నిట్లో నా పూర్తి స్థాయిలో రోజువారీ కూలి చేసుకునే వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. రోజువారీ కూలి చేసుకునే వాళ్ళు ఆ ప్రభుత్వ ఆసుపత్రిని నమ్ముకుని అయితే ఉన్నారు. మరి వారికి పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తే ఏ విధంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి చంద్రబాబు గారు మొత్తం ఇంట్రెస్ట్ మొత్తం ఈ P4 పైన పెట్టేసి తీసుకెళ్తామని చెప్తున్నారు. మరి ఆయన ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? అసలు తీసుకెళ్లాల్సిన అవసరం ఏ విధంగా వచ్చింది? మరి అది నిజంగా తీసుకెళ్తే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం చూడాలి. ఒక సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఒకప్పుడు నాతో పాటు ఇక్కడ ఉన్న వారిలో ఎక్కువ మంది పేదరికం నుంచి వచ్చిన వారే. మేమందరం గ్రామాల్లో మామూలు కుటుంబాల నుంచి వచ్చి పేదరికాన్ని జయించి ఈ స్థాయికి వచ్చామని చెప్పారు. గ్రామీణ పేద కుటుంబాలు అప్పుడు ఇప్పుడు నిత్యం కష్టపడుతున్నాయి. ఆ కుటుంబాల పేదరికాన్ని జయించగలదా? ఎందువల్ల జయించలేకపోయాయి? నిత్యం పేదరికంలోనే ఎందుకు ఉంటున్నాయి? పేదరికం నుంచి బయటపడాలంటే అందుకు అనుగుణంగా సామాజిక మార్పు విప్లవాత్మకంగా జరగాలి. ఆ మార్పును అడ్డుకోవడమే P4 విధానం. ఆంధ్రప్రదేశ్ లో పేదరికం తగ్గకపోగా పెరుగుతూ ఉంది. సన్నకారు రైతులు భూములు కోల్పోవడం, గ్రామీణ ఉపాధి తరిగిపోవడం కారణాలు ఉన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో శ్రామిక శక్తి 2022-23కి 45% ఉండగా 23-24కి 46.1% పెరిగింది. అంటే ఆయన ఊహించుకొని నాలాగే ఇక్కడ చాలా మంది పేదరికం నుంచి వచ్చి కొంతమంది అభివృద్ధి అయ్యారు, కొంతమంది పేదరికంలోనే ఉండిపోయినారు. అంటే పేదరికం కంటిన్యూ అవుతానే ఉంది తప్ప పేదరికం నిర్మూలన కావడం లేదని చెప్పి చెప్తున్నారు. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పేదరికాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత తీసుకునేది ఎవరు? ప్రభుత్వాలు. మరి ప్రభుత్వాలు ఎందుకు తీసుకోవడం లేదు? అసలు ఇచ్చే ఈ ఫ్రీ పథకాల వల్ల పేదరికంగా పెరుగుతుందే గాని పేదరికం తగ్గడం లేదని చెప్పేసి ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ పేదరికాన్ని మనం జయించాలి, ముందుకెళ్ళాలి అంటే అప్పుడు చంద్రబాబు గారు పేదరికం నుంచి వచ్చి ఈ రోజు వేల కోట్లు, లక్షల కోట్లు ఏ విధంగా సంపాదించుకున్నారో ఆ ఐడియాలజీ ప్రజలకు ఆయన చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన పేదరికాన్ని జయించి ముందుకెళ్లారు కాబట్టి నేను ఈ విధంగా వెళ్ళాను, ఈ విధంగా వెళ్ళాను, ఈ విధంగా వెళ్ళాను, మీరు కూడా ఈ విధంగా రావని చెప్పాల్సిన అవసరం ఆయనకు ఉంది. మరి ఆయన చెప్తారా? అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూసుకున్నట్లయితే కొన్ని వేల కోట్లకి అధిపతిగా అయితే ఉన్నారు. ఒక పార్టీని పెట్టుకున్నారు. ఆ పార్టీకి సంబంధించి ఒకసారి అధికారాన్ని కూడా ఆస్వాదించారు. ప్రజలు ఆయన గౌరవంగా అధికారాన్ని ఇచ్చారు. ఆయన కూడా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చారు. మరి ఆయన కూడా దీనిపైన పూర్తిగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రాజకీయ ఆధిపత్యం ఏ విధంగా ఉంది అంటే పేదరికాన్ని పెంచడమే గాని పేదరికాన్ని తగ్గించే ద్వారానే అయితే కనిపించడం లేదని చెప్పేసి మనకైతే పూర్తి స్థాయిలో అర్థమవుతుంది.
ఏదేమైనా కానీ ఈ రాజకీయ వ్యవస్థ వ్యాపార వ్యవస్థగా మారిపోయింది కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఆ ఆ ఎమ్మెల్యే నుంచి వచ్చే మంత్రులు కావచ్చు, పూర్తి స్థాయిలో వ్యాపారానికి సంబంధించి చేస్తున్నారు తప్ప ప్రజా అభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం ఎవరు అయితే పనిచేయడం లేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ P4 పథకాన్ని పెట్టి ఆ ప్రైవేట్ లో కలిపేసి ఈ పేదరికాన్ని ఆయన ఏ విధంగా నిర్మూలిస్తారో, ఈ పేద ప్రజలు తీసుకుని అమ్మేస్తారు, లేకపోతే ఇంక ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చెప్పాలి. ఓకే, దీంట్లో ఇంకో పాయింట్ వచ్చింది. రైతులకు సంబంధించి పూర్తిగా సహకారం అందించడం లేదు. ఈ ఈ P4 ద్వారా ఖచ్చితంగా సహకారం అందించని చెప్పారు. మరి నిజంగా రైతులకి ఈ P4 వల్ల ఏదైనా ఉపయోగం ఉందా? ఎందుకంటే ప్రైవేట్ అనే వాళ్ళు ఖచ్చితంగా వ్యవసాయం చేపిస్తారా? ఈ ప్రైవేటీకరణ వ్యవసాయం జరిగేదానికి ఆస్కారం ఉందా? వాళ్ళు ఎంతసేపటికి కంపెనీస్ పైన పెడతారు ఇంట్రెస్ట్, లేకపోతే వాళ్ళకి సంబంధించిన దానిపైన పెట్టి మొత్తం ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్లేసి ఈ ప్రైవేట్ వాళ్ళు చేతులు పెట్టడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించుకోవాల్సిన, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఎన్ని పేద కుటుంబాలని ఆ పేదరికం నుంచి వాళ్ళని బయట తీసుకొచ్చినామని చెప్పేసి మీరు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా సంవత్సరం అవుతున్నా కూడా మీరు పెట్టిన మేనిఫెస్టోకి సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేయడంలోనే మీరు ఇంకా ఫెయిల్ అయిపోయారు. ఈ రాష్ట్రానికి ఏం చేస్తారు, ఏ విధంగా తీసుకెళ్తారో మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి ప్రజలంతా మీరు ఓట్ చేయండి. మా BVM ఆంధ్రప్రదేశ్ ఛానల్ అయితే ఒక ఓట్ పోల్ పెడుతుంది. ఈ P4 పథకం ద్వారా మన రాష్ట్రానికి అభివృద్ధి పదంలో నడిపిస్తారా లేదా? నడిపిస్తారంటే ఎస్, లేదంటే నో అని చెప్పేసి కామెంట్ చేయండి. మరి పేదరికం నుంచి బయటొచ్చి ఇన్ని కోట్లు సంపాదించినటువంటి చంద్రబాబు గారు ఐడియాలజీకి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తారో, ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే వ్యూవర్స్, ఈరోజు అయితే వీడియో విశ్లేషణ కార్యక్రమం అయితే చేయడం జరిగింది ఒక ఆర్టికల్ కి సంబంధించి. మరి ఇదే కాకుండా మనకి మెయిన్ వార్తా కథనాలు ఏమొచ్చినాయి, దానికి సంబంధించి మెయిన్ గా ఏముందో వాటిని విశ్లేషణ చేద్దాం. అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి వార్తా కథనాలు ఏమొచ్చినాయి వాటి విశ్లేషణ చేస్తాం. టెర్రరిస్ట్ కంటే ఆర్థిక నేరస్తులు ప్రమాదకారులు, బీజేపీ రాకతో లౌకికవాదం ధ్వంసం, జేఈఈ రాయలేకపోయిన విద్యార్థులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత పవన్దే, నారాయణ. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి రానాను అమెరికా నుంచి మన దేశానికి రప్పించగలిగిన ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో దాక్కున్న ఆర్థిక ఉగ్రవాదులను తీసుకురావడంలో విఫలమయ్యారు. టెర్రరిస్ట్ కంటే ఆర్థిక నేరస్తులు చాలా ప్రమాదకారులు. రూపాయలు 16.5 లక్షల కోట్లు ప్రజా సొమ్ము కొల్లగొట్టి విదేశాల్లో ఉన్న 29 మంది ఆర్థిక నేరస్తులను దేశానికి తీసుకువచ్చి శిక్షించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శుక్రవారం రాజ్యాంగ రక్షణ, లౌకికవాదం పరిరక్షణ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. అలాగే విశాఖ నగరంలో జేవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రజా సంపదను దోసుకుని విదేశాలకు వెళ్లి 29 మందిలో 28 మంది గుజరాత్ కు చెందిన వారే. దేశంలో ఆస్తుల విలువ బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటికి రూపాయలు 2.5 లక్షల కోట్లు ఉండగా ఈ 11 సంవత్సరాల్లో 16.5 లక్షల కోట్లకు పెరిగింది. మిత్రుడు అంటూనే సుంకాలతో ట్రంప్ దాడి చేస్తున్నందున నరేంద్ర మోదీ ఇప్పటికైనా యూరోపియన్ యూనియన్, చైనాతో కలిసి అమెరికా సుంకాలు తిప్పికొట్టాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో లౌకికవాదం ధ్వంసమైంది. వాదమని చెప్పుకుని టీడీపీ, జనసేనలు మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం విడ్డూరంగా ఉంది. భవిష్యత్తులో బీజేపీ వల్ల జరిగే నష్టానికి ఆ 2 పార్టీలే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. దేశంలో 11 సంవత్సరాల పాటు బెయిల్పై ఉన్న ఏకైక వ్యక్తి జగన్ అన్నారు. మోదీ, అమిత్ షాలు ఆశీస్సులు లేకుండా అది సాధ్యం కాదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన, పోలీసులు ఆంక్షలు అత్యుత్సాహం కారణంగా జేఈఈ మెయిన్ పరీక్షకు రాయలేకపోయిన 30 మంది విద్యార్థులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్ష రాయకపోవడం వల్ల సంవత్సరం వృధా అవుతుందన్నారు. వారికి నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఉందని నారాయణ సూచించారు. ఓకే, ఇది మనం మెయిన్ గా చూసుకున్నట్లయితే ఒక పూర్తి దేశ అభివృద్ధి కోసం అయితే నీట్ గా అయితే మన సిపిఐ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి నారాయణ గారు అయితే క్లియర్ గా అయితే చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే టెర్రరిస్ట్ కంటే
ఆర్థిక నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారే ప్రమాదకరం అని చెప్పి, వారి వల్ల మన భారతదేశానికి పూర్తి స్థాయిలో నష్టం కలుగుతుంది, వారిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. నిజంగానే ఆయన చెప్పినటువంటి ఈ మాట అయితే మనమైతే ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు కూడా మన ప్రజాధనాన్ని దోచుకునేసి ఇతర దేశాల్లోకి వెళ్ళిపోయినటువంటి ఆర్థిక నేరస్తులను పట్టుకోవడంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతూనే వస్తున్నాయి. మరి ఎందుకు విఫలమవుతున్నాయి? దాదాపుగా 16.5 లక్షల కోట్ల ప్రజాస్వామ్యం దోచుకునేసి వెళ్ళిపేసి బయట దేశాలు సెటిల్ అయిపోయినటువంటి వారిపైన ఈ ప్రభుత్వాలు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయినాయి? ఉదాహరణకు విజయ్ మల్యని తీసుకోవచ్చు. ఎన్నో వేల కోట్లు ప్రజాస్వామ్యం దోచుకునేసి బయట దేశంలో ఉంటాయి, ఇప్పుడు దాకా ఆయన పట్టుకున్న పాపన అయితే పోలేదు. అప్పుడు ఆ ప్రజాస్వామ్యం అంతా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దాన్ని ఎవరు రికవర్ చేస్తారు? ఈ ప్రభుత్వాలు ఎంతసేపటికి ఆ పార్టీ పైన ఈ పార్టీ, ఈ పార్టీ పైన ఆ పార్టీ, వారి రాజకీయ లబ్ధి కోసం ఈ మతాల్ని రెచ్చగొట్టడం, కులాన్ని రెచ్చగొట్టడం ఈ విధంగా చేస్తున్నారు తప్ప ఇట్లాంటి ఆర్థిక నేరస్తుల పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు? ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఒక చిన్న రైతు బ్యాంక్ నుంచి ₹1,00,000 ఏదైనా లోన్ తీసుకుంటే ఆ ₹1,00,000 కట్టకపోతే పూర్తి స్థాయిలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి హంగామా చేస్తారు. మరి ఇన్ని 16.5 లక్షల కోట్లు దాదాపుగా చూస్తే 29 మంది ఇన్ని లక్షల కోట్ల డబ్బులు ప్రజాస్వామ్యం తినేసి బయట దేశాల్లో ఉంటే వారిపైన ఇప్పటిదాకా ఏ ప్రభుత్వాలు మాట్లాడవు. వారిని పట్టుకోవడం అని చెప్పేసి తీసుకొని వచ్చి ఆ సొమ్ముని రికవర్ చేసి ఏదైతే ప్రజలపైన భారం ఉందో ఆ భారాన్ని తగ్గించాలని చెప్పేసి ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ ముందుకైతే రారు. ఎందుకంటే వాళ్ళతో వీళ్ళు టైఅప్ అయి ఉంటారు కాబట్టి, వాళ్ళతో వీళ్ళకి లింకులు ఉంటాయి కాబట్టి, ఆ ప్రజాస్వామ్యం దోచుకున్న వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నారు. మరి ఇక్కడ దాకా న్యాయం. ఒకసారి ప్రజలంతా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గొప్ప గొప్ప మాటలంతా మాట్లాడినప్పుడు, గొప్పగా చేసినప్పుడు అయితే ప్రజలు ఆలోచించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ 16.5 లక్షల కోట్లు ప్రజాస్వామ్యం కానీ వస్తే మన భారతదేశాన్ని, మనము పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించుకోవచ్చు? ఈ నిరుద్యోగానికి సంబంధించి ఎన్ని కంపెనీస్ తీసుకొని రావచ్చు? అవంతా ఏం చేయరు. చేయాల్సిందంతా ఒకటే, మతాన్ని రెచ్చగొట్టాలి, కులాన్ని రెచ్చగొట్టాలి, భారతదేశాన్ని భ్రష్టు పట్టించాలి. సో అదే విధంగా చూస్తే ఈరోజు అమెరికాకి అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ గారు పూర్తి స్థాయిలో అన్ని దేశాలపైన సుంకాలు విధించి ఆ రాయితీలతో వాళ్ళ దేశాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి చేస్తా ఉంటే, అదే క్రమంలో మన భారతదేశం పైన కూడా సుంకాలు విధిస్తే దీనిపైన మోదీ గారు అయితే ఇప్పుడు దాకా మాట్లాడలేదు. ఆయన మాట్లాడకపోగా పూర్తి స్థాయిలో వారికి ఇంకా సపోర్ట్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకు అంటే మన దేశం నుంచి ఎగుమతులు మనం చేయడం లేదా? మన సుంకాలు ఏ విధంగా ఉన్నాయి? మన దేశ అభివృద్ధి ఏ విధంగా ఉంది? ఆయన తెలిసినటువంటి 1 వీక్ పూర్తి స్థాయిలో అమెరికా అభివృద్ధి కోసం సుంకాలు విధించుకుంటా పూర్తిగా దేశ సంరక్షించుకుంటా ఉంటే, మరి ఈయన దాదాపుగా 16 ఏళ్ళ నుంచి కూడా మన దేశానికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి ఈయన అభివృద్ధి ఏం చేశారు ఆలోచించుకోవాలి. నరేంద్ర మోదీ గారు చేసినటువంటి అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్తా ఉంది? సరే, ఓకే, ఆయన ఎట్లా చేశారు, బాగానే ఉంది. మరి ఆయనతో కుమ్మక్కైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రం సంబంధించి ప్రత్యేక హోదా పైన ఎందుకు మాట్లాడడం లేదు? అసలు ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఎందుకు తీసుకురావడం లేదు? ఈ కంపెనీల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? మన అమరావతి గురించి మాట్లాడడం లేదు? ఏం మాట్లాడడం లేదు? ఎందుకు? ఎంతసేపటికి ఈ పీపూర్ పథకం పెట్టేసినాం, అసెంబ్లీలో కూర్చొని ఇన్ని వేల కోట్లు బడ్జెట్ పెట్టేసినాం, పోలవరం పెట్టేసినాం, ఆ రోడ్లు వేయించినాం. ఎవరికి? ఎక్కడుంది అభివృద్ధి? ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అనే పదం ఎక్కడుంది? సాక్షాత్తం నరేంద్ర మోడీ గారితో కలిసి బీజేపీకి 7 సీట్లు ఇచ్చి అన్ని గెలిచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము, బీజేపీతో కుమ్మక్కైనటువంటి ఈ కూటమి ప్రభుత్వము పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చేసి అభివృద్ధి చేయాల్సినటువంటి ఈ తరుణంలో పూర్తి స్థాయిలో ఇంత నిర్లక్ష్యప్రాయంగా వ్యవహరిస్తే ఎవరి లబ్ధి కోసము, ఏ రాజకీయ లబ్ధి కోసము, ఏ పార్టీ లబ్ధి కోసము? సో వీళ్ళ వల్ల బలైపోతున్న పేద ప్రజల్ని ఆదుకునే దిక్కు ఎవరు? మనం ఆలోచించుకోవాలి. ఒకసారి ప్రజలు మీరు ఆలోచించుకోండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే దేశంలోనే 11 సంవత్సరాల పాటు బెయిల్పై ఉన్న ఏకైక వ్యక్తి జగన్ అన్నారు. మోదీ, అమిత్ షా ఆశీస్సులు లేకుండా అది సాధ్యం కాదు. ఈ పాయింట్ తీసుకోవచ్చు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు 11 సంవత్సరాల నుంచి ఇప్పటికీ బెయిల్ పైనే ఉన్నారు. అంటే 11 సంవత్సరాలు ఎవరికైనా బెయిల్ ఇస్తారా? ఆయన పైన ఉన్నటువంటి 30 కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో నిధి నిర్ధారణ చేసి ఆయన నిజంగానే పూర్తిగా శిక్షకు అర్హుడైతే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అదే పేద ప్రజలు తప్పు చేస్తే ఇన్ని సంవత్సరాలు బెయిల్ ఇచ్చి పెడతారా? నిజంగానే మోదీ గారు, అమిత్ షా ఆశీస్సులు లేకపోతే ఆయన పైన ఇన్ని సంవత్సరాలు బెయిల్ ఉండేదానికైతే ఆస్కారం ఉందా?
ఒకసారి ప్రజలంతా ఆలోచించుకోండి. మీరు ఎవరు ఆర్థిక లబ్ధి కోసం, వ్యక్తిగత లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు చేసినటువంటి డ్రామాలో కీలు బొమ్మలు అయిపోతున్నది ఎవరన్నా ఉన్నారంటే అది పేద ప్రజలు మాత్రమే. ఈ పేద ప్రజలు కీలు బొమ్మలు అయిపోయేసి ఈ రాజకీయ నాయకులకి ఒక కూలీలుగా మారిపోయినారు. మనం వేసే ఒక చిన్న ఓటు 500 రూపాయలు తీసుకొని 1000 రూపాయలు తీసుకొని వేసే ఒక ఓటు వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ 11 సంవత్సరాలు బెయిలిపోయినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఇన్ని సంవత్సరాలు బెయిలిపోయిన ఆయన ఉంటే ఆయనకి కేంద్రం నుంచి సపోర్ట్ లేకుండా ఇన్ని సంవత్సరాలు బెయిలిపోయిన ఉంటారా? ఒకసారి ఆలోచించుకోండి మీరే. అదేవిధంగా మన విశాఖపట్నంలో జేఈ పరీక్షలు రాయడానికి వెళ్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ట్రాఫిక్ ఆకాంక్ష వల్ల 30 మంది విద్యార్థులు అయితే ఎగ్జామ్స్ అయితే రాయలేకపోయినారు. వారికి ఎంత శోభ ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక బ్యాడ్ న్యూస్, పవన్ కళ్యాణ్ గారు కొడుకు కూడా ఈ మధ్య అట్లా అయిపోవడం జరిగింది. ఆయన సింగపూర్లో అయితే ఉన్నారు. మరి ఆయన వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి నివేదిక తీసుకునేసి వారికి ఎటువంటి న్యాయం చేస్తారో పూర్తి స్థాయిలో మనం చూడాలి. ఎందుకంటే ఆయన కొడుక్కి బాగలేకపోతే కూడా, చాలా సీరియస్ గా ఉంటే కూడా ప్రజా సమస్యల పైన ముందుకెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ విద్యార్థుల పట్ల నిజంగా ఖచ్చితంగా వాళ్ళకి సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎగ్జామ్స్ రాసేసి వాళ్ళ జీవితాలు మార్చుకోవాలనే దృక్పథంతో ఉన్నట్టుంటారు. మరి వారికి ఇట్లా అయిపోవడం వల్ల పూర్తిగా వాళ్ళు మెదశక్తి కూడా దెబ్బతీయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా దీనిపైన అయితే యాక్షన్ తీసుకోవాలి. రాసేది తప్పులు, ఆపై ఏడుపులు, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వార్త అనేది చాలా ఇంపార్టెంట్ చూసుకోవచ్చు. మనము ఈ రోజు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుందాం. మనం మెయిన్ గా ఉన్నటువంటి పేపర్స్ జర్నలిజానికి సంబంధించి ఏమున్నాయి? అన్ని పార్టీలకు పనిచేసే జర్నలిజమే తప్ప ప్రజా సమస్యల పైన పనిచేసే జర్నలిజం ఎక్కడన్నా ఉందా? మనం చూసుకోవచ్చు. సాక్షి అంటే అది సాక్షాత్తం వైఎస్ఆర్సీపీ, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు అయితే దాన్ని స్థాపించారో ఇప్పుడు సాక్షి పేపర్ అనేది సాక్షాత్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక కరపత్రిక మనం చూసుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏదైతే ఫేవరబుల్ గా ఉంటుందో సాక్షి పేపర్ లో అదే వస్తుంది తప్ప ప్రజా సమస్యల పైన కావచ్చు, ప్రజలకు ఉపయోగపడే వాటిపైన కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు సాక్షి పేపర్ తీసుకునే బాధ్యత అయితే లేదు. మరి అట్లాంటప్పుడు ఆ సాక్షి పేపర్ ని ఈ జర్నలిజం గా మనం ఏ విధంగా చూడాలో మనం చూసుకోవచ్చు. అదే విధంగా ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఇవి టీడీపీకి సంబంధించినట్టుగా మనం చూసుకోవచ్చు. అంటే రాజకీయ నాయకులు వారి వ్యక్తిగత లబ్ధి కోసము, వాళ్ళ వ్యక్తిగతాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకోవడం కోసము చేసుకున్నటువంటి కరపత్రాలను తీసుకొని వచ్చేసి జర్నలిజం అని రుద్దితే అది ఎక్కడ దాకా సమంజసం? ప్రజలకు ఉపయోగపడే పేపర్లు ఏమైనా ఉన్నాయా? లేవు. ప్రజా సమస్యల పైన పట్టించుకునే పేపర్లు ఏమైనా ఉన్నాయా? లేవు. మరి ఇట్లాంటి తరుణంలో మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ వచ్చింది. మేము ప్రజా సమస్యల పైన మాట్లాడాలని చెప్పి మేము వచ్చాం. మీరు సహకరించండి మాకు. మేము అందరిలాగా ఏ పార్టీకి పనిచేసే మాది సంస్థ కాదు. మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ అనేది పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల పైన ప్రజల పక్షాన ప్రశ్నించడం కోసం పెట్టినటువంటి ఛానల్. కాబట్టి ఒకసారి ఆలోచించుకొని మాకు మీరు సపోర్ట్ చేయండి. సో దానిపైన అయితే రాసింది. వాళ్ళు రాసేవంత తప్పులు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో రాస్తారు, తర్వాత దానిపైన ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఏడుస్తారు. మరి ఇట్లాంటి తరుణంలో ఇవి ప్రజలకు ఏం ఉపయోగపడతాయి? ప్రజల సమస్యల పైన ఏ విధంగా ముందుకెళ్తాయి? ఇవి ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఆలోచించుకునేసి ఎవరు సపోర్ట్ చేయాలి, ఎవరు సపోర్ట్ చేయకూడదో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి చూసుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, ఈరోజు బీవీఎం ఆంధ్రప్రదేశ్ సంబంధించి మెయిన్ వార్తా కథనాలు విశ్లేషణ చేయడం జరిగింది. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను, నేను మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేయండి. మీ కామెంట్ రూపంలో విలువైన సమాచారాన్ని ఇవ్వండి. మేము ఏ విధంగా చేస్తున్నాం, ఇంకే విధంగా చేయాలని చెప్పేసి మీరు సపోర్ట్ చేస్తే రాబోయే రోజుల్లో మీ బాధల్ని గొంతు చేసుకొని మేము ప్రశ్నిస్తామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ అందరికీ నమస్తే, థ్యాంక్ యూ.